హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలేహ వ్లాగ్స్. మనం డైలీ ఒక పేపర్ డిస్కస్ చేస్తున్నాము. అంటే ఒక పేపర్ మీన్స్ ప్రీవియస్ టెట్ ఎగ్జామ్ నుండి సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను సెట్ ABCDEF W1 వరకు నేను వీడియోస్ చేశాను. ఒకసారి ఈ వీడియో చూడకముందు ఆ వీడియో కూడా మీరు చూసి వీడియో పాస్ చేసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో కూడా క్వశ్చన్ చెప్పిన తర్వాత పాస్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. స్టార్ట్ చేద్దాం. ఈరోజు 2017 సెట్ W2 నుంచి సైకాలజీ నుండి వచ్చిన క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అన్నవారు ఎవరు? ఆప్షన్స్: గాల్టన్, పావ్లోవ్, గెసెల్, హర్లైక్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గెసెల్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, వికాసం గురించి సరికాని ప్రవచనం ఏంటి? ఆప్షన్స్: క్రమానుగత పద్ధతిలో జరుగును, వైయక్తిక భేదాలు ఉంటాయి, అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును, సంచిత ప్రక్రియ. దీనికి కరెక్ట్ ఆన్సర్ అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షణను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనపడుతుంది. ఆప్షన్స్: పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి, సాంప్రదాయ నైతిక స్థాయి, సాంప్రదాయేతర నైతిక స్థాయి, ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు, తరగతులు, సంబంధాలు అనేవి దీని కింద వస్తాయి. ఆప్షన్స్: విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు, మూలకాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఉత్పత్తులు. ఫిఫ్త్ క్వశ్చన్, శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష ఏంటి? ఆప్షన్స్: వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష, ఆర్మీ బీటా పరీక్ష, రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. సిక్స్త్ క్వశ్చన్, ప్రాదేశిక ప్రజ్ఞ కలవారిని ఇలా అంటారు. ఆప్షన్స్: సంఖ్యా నేర్పరులు, స్వీయ నేర్పరులు, సంగీత నేర్పరులు, చిత్ర నేర్పరులు. కరెక్ట్ ఆన్సర్ చిత్ర నేర్పరులు. సెవెంత్ క్వశ్చన్, ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి. ఆప్షన్స్: ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ ఇంద్రియ చాలక దశ. ఎయిత్ క్వశ్చన్, వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయసులో కనపడుతుంది. ఆప్షన్స్: 2 years, 3 years, 5 years, 7 years. కరెక్ట్ ఆన్సర్ 7 years. నైన్త్ క్వశ్చన్, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉప పరీక్ష కానిది ఏంటి? ఆప్షన్: శాబ్దిక వివేచనం, సంఖ్యాత్మక సామర్థ్యం, సంగీత సామర్థ్యం, యాంత్రిక వివేచనం. దీనికి కరెక్ట్ ఆన్సర్ సంగీత సామర్థ్యం. 10th క్వశ్చన్, క్యుములేటివ్ రేటింగ్ స్కేలును తయారు చేసిన వారు ఎవరు? క్యుములేటివ్ రేటింగ్ స్కేలును తయారు చేసిన వారు ఎవరు? ఆప్షన్: థర్స్టన్, లైకర్ట్, థారండైక్, గట్మెన్. కరెక్ట్ ఆన్సర్ గట్మెన్. 11th క్వశ్చన్, ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకొని వర్గీకరించబడిన స్మృతి రకం ఏంటి? ఆప్షన్: సంవేదన స్మృతి, బట్టి స్మృతి, తార్కిక స్మృతి, క్రియాత్మక స్మృతి. కరెక్ట్ ఆన్సర్ సంవేదన స్మృతి. 12th క్వశ్చన్, పురోగమన, తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి. ఆప్షన్స్: ప్రజ్ఞ, విస్మృతి, సహజ సామర్థ్యం, ప్రేరణ. కరెక్ట్ ఆన్సర్ విస్మృతి. 13th క్వశ్చన్,
పీటర్ స్టాండ్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాలలో ఒకటి ఏంటి? ఆప్షన్ చర్మం రంగు, రక్తవర్గం, ఎత్తు, బరువు. కరెక్ట్ ఆన్సర్ రక్తవర్గం. 14th క్వశ్చన్. 11 సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినవి. దీనికి కరెక్ట్ ఆప్షన్స్ సాంఘిక అభ్యసన సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. దీనికి కరెక్ట్ ఆన్సర్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. 15th క్వశ్చన్. కింది వానిలో మస్తిష్క పక్షవాతంకు చెందనిది ఏంటి? ఆప్షన్స్ ఎథటోసిస్, నమ్యత, స్పాస్టిసిటీ, గతిలోపం. కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. 15th కరెక్ట్ ఆన్సర్ నమ్యత కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్. ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 52 అయితే ఆర్టీఈ 2009 ప్రకారం పాఠశాలకు కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్స్ 2, 3, 4, 1. కరెక్ట్ ఆన్సర్ 2. 2 మీన్స్ ఇద్దరు టీచర్స్ ఉండాలి. నెక్స్ట్ 17th క్వశ్చన్. బాలల హక్కులలో సమాచారాన్ని పొందే హక్కు దీని కిందికి వస్తుంది. ఆప్షన్స్ అభివృద్ధి చెందే హక్కు, జీవించే హక్కు, భాగస్వామ్య హక్కు, రక్షణ హక్కు. కరెక్ట్ ఆన్సర్ భాగస్వామ్య హక్కు. 18th క్వశ్చన్. మాతృ ఉత్సుకత అనేది ఏంటి? ఆప్షన్స్ రక్షణ అవసరం, శారీరక అవసరం, ఆత్మ సాఫల్య అవసరం, గౌరవ అవసరం. కరెక్ట్ ఆన్సర్ శారీరక అవసరం. 19th క్వశ్చన్. అభ్యసన బదలాయింపునకు వివరించేందుకు చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటి? ఆప్షన్స్ సమరూప మూలకాల సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం. దీనికి కరెక్ట్ ఆన్సర్ సామాన్యీకరణ సిద్ధాంతం. 20th క్వశ్చన్. నిర్దేశిత నాయకత్వాన్ని దీనితో పోల్చవచ్చు. ఆప్షన్స్ ప్రజాస్వామిక నాయకత్వం, నిరంకుశ నాయకత్వం, జోక్యరహిత నాయకత్వం, అనుమతించే నాయకత్వం. కరెక్ట్ ఆన్సర్ నిరంకుశ నాయకత్వం. 21st క్వశ్చన్. రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ ఏంటి? ఆప్షన్స్ ఉపగమ పరిహార, ద్వి ఉపగమ పరిహార. కరెక్ట్ ఆన్సర్ ఉపగమ. 22nd క్వశ్చన్. కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయటంపై తన ఆలోచనలను లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు. ఇక్కడ రక్షణ తంత్రం ఏంటి? ఆప్షన్స్ ప్రక్షేపణ, హేతుకీకరణ, ఉదాత్తీకరణ, దమనం. కరెక్ట్ ఆన్సర్ ఉదాత్తీకరణ. 23rd క్వశ్చన్. కింది వాటిలో ధారణను పెంపొందించే పద్ధతి కానిది ఏంటి? ఆప్షన్స్ అతి అభ్యసనం, కొండ గుర్తులు ఉపయోగించడం, అవధానం, డెజావు. కరెక్ట్ ఆన్సర్ డెజావు. 24th క్వశ్చన్. సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్స్ వైగాట్స్కీ, బ్రూనర్, బండూరా, చామ్స్కీ. కరెక్ట్ ఆన్సర్ బండూరా. 25th క్వశ్చన్. కింది వైకల్యం కలిగిన వారు ముద్రణాలోపంలో ఉన్న భాషను చదవడం, రాయడంలో అసక్తతను కలిగి ఉంటారు. ఆప్షన్స్ అఫేసియా, అలెక్సియా, డిస్ఫేసియా, డిస్కాలిక్లియా. కరెక్ట్ ఆన్సర్ అలెక్సియా. 26th క్వశ్చన్. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్. ఆప్షన్స్ డాక్టర్ స్వామినాథన్, ప్రొఫెసర్ రామ్మూర్తి, ప్రొఫెసర్ యశ్పాల్, డాక్టర్ రామచంద్ర గుహ. దీని కరెక్ట్ ఆన్సర్ ప్రొఫెసర్ యశ్పాల్. 27th క్వశ్చన్. ఉచ్చారణ దీనికి చెందినది? ఆప్షన్స్ జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, జ్ఞానాత్మక మరియు భావావేశ రంగాలు రెండింటికి. దీనికి కరెక్ట్ ఆన్సర్ మానసిక చలనాత్మక రంగం.
28th క్వశ్చన్, సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు. ఆప్షన్స్: వైఖరి, సహజ సామర్థ్యం, ప్రజ్ఞ, ఆత్మభావన. కరెక్ట్ ఆన్సర్ ఆత్మభావన. 29th క్వశ్చన్, పెరుగుదల హార్మోన్ను ఎక్కువగా స్రవించుట వలన అతి దీర్ఘకాయత్వం ఏర్పడుతుంది. దీనికి కారణమైన గ్రంథి ఏంటి? ఆప్షన్స్: అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి, అధివృక్క గ్రంథి, పీయూష గ్రంథి. కరెక్ట్ ఆన్సర్ పీయూష గ్రంథి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టీత్ ఫార్మ్డ్ ఇన్ ఏ చైల్డ్ బై ద 2 సంవత్సరాల వయసు పూర్తయ్యేసరికి శిశువుకు ఏర్పడే దంతాల సంఖ్య. ఆప్షన్స్: 8, 10, 18, 32. ఈ క్వశ్చన్కి మీరే కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ నాలెడ్జ్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్.